పీపుల్స్ ప్లాన్. పీపుల్స్ ప్లాన్. పీపుల్స్ ప్లాన్ దీనే ప్రజా ప్రణాళిక. ప్రజా ప్రణాళిక. పీపుల్స్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ అటైనింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ది సోషలిస్టిక్ ఎకానమీ. సోషలిస్టిక్ ఎకానమీ సామ్యవాద లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్లాన్ని, పథకాన్ని ఏమంటారంటే కనుక ప్రజా ప్రణాళిక అంటారు. అంటే ప్రజా ప్రణాళిక అంటే కనుక ఈ ప్రజా ప్రణాళిక అప్పట్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క ఎకానమీని గమనించినట్లయితే కనుక ప్రపంచ ఎకానమీ అంతా అక్కడ 2 ఎకానమీస్గా డివైడ్ అయిపోయిందని చెప్పాను. దాన్ని ఏమంటారంటే బైపోలార్ వరల్డ్, ద్విధ్రువ ప్రపంచము. బైపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్, ద్విధ్రువ ప్రపంచము. ద్విధ్రువ ప్రపంచంలో మొట్టమొదటిది యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ బట్టి ఏకధ్రువ ప్రపంచముగా మారిపోయింది. ఇది ఏకధ్రువ ప్రపంచముగా మారిపోయింది. యూనిపోలార్ వరల్డ్. యూనిపోలార్ వరల్డ్ అంటే యుఎస్ఏ. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కనుక డివైడ్ అయిపోయిందో, కొన్ని దేశాలుగా ముక్కలు అయిపోయిందో, దాని యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయింది, చిన్నాభిన్నమైపోయింది. బట్ చైనా ఎకానమీ ఓవర్కమ్ యుఎస్ఏ నౌ ఏ డేస్. దే ఆర్ main competitor. China is the main competitor to the US economy nowadays, present modern days. Okay, this is people's plan. ప్రజా ప్రణాళిక. ప్రజా ప్రణాళికని ఎవరు రూపొందించారంటే కనుక భారత కార్మిక సమాఖ్య అధ్యక్షుడు, భారత కార్మిక సమాఖ్య అధ్యక్షుడైనటువంటి ఎంఎన్ రాయ్ ఈ పీపుల్స్ ప్లాన్ని రూపొందించారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏమిటంటే మెయిన్ థీమ్, మెయిన్ యాసెప్ట్ ఏంటంటే కనుక 15,000 కోట్ల రూపాయలు, రూపీస్ 50,000 crore rupees expenditure spent in 10 years tenure period 10 years లో ఖర్చు పెట్టి 15,000 crore rupees spent in the period of the 10 years ఖర్చు పెట్టి ఏం చేయాలంటే కనుక అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడం. దిస్ పీపుల్స్ ప్లాన్ గివ్స్ ద మెయిన్ ఇంపార్టెన్స్ టు ది అగ్రి ఎకానమీ, ఆగ్రో బేస్డ్ ఎకానమీ. ఆగ్రో బేస్డ్ ఎకానమీ, అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయడం. మనకందరికీ తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి ప్రీ ఆర్యన్ పీరియడ్, పోస్ట్ ఆర్యన్ పీరియడ్, రిగ్వేదిక్ పీరియడ్, all these times are concluded. India economy is agro based economy. ఆ కథియావారి ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో వ్రీహి అంటే కనుక వరి, వ్రీహి అంటే వరి మాట. వ్రీహి అనేటువంటి పంటను, వరిని పండించేవారు. అలాగే కాటన్ను పండించేవారు. కాటన్ పండించేవారు. ఇంకా కొన్ని వ్యాపార పంటలు, వ్యవసాయ పంటలు కూడా, ట్రేడ్ క్రాప్స్ అండ్ ఆహార సంబంధమైనటువంటి క్రాప్స్ను కూడా పండించేవారు. అయితే ఈ ట్రేడ్ క్రాప్స్, వాణిజ్య పంటలను ఏం చేసేవారంటే కనుక రోమ్ నగరానికి, గ్రీక్ దేశానికి, అలాగే కొన్ని దేశాలకి, అంటే అరేబియా సముద్రానికి అవతల వైపున దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. దానివల్ల భారతదేశంలోనికి రోమ్ బంగారు నాణాలు కూడా వచ్చాయి. అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాటండి. అయితే అప్పటి నుంచి గమనించినట్లయితే కనుక భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము.
ప్రధానమైన వృత్తి ప్రొఫెషన్ ఏంటంటే ప్రధానమైన వృత్తి వ్యవసాయమే, అగ్రికల్చర్. అలాగే మొట్టమొదటి 5 years స్పాన్స్ ఎప్పుడైనా 1951 టు 1956. దిస్ ఈజ్ ద ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్. ఈ ఫస్ట్ 5-year ప్లాన్లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. అగ్రికల్చర్కి ప్రాధాన్యతనిచ్చారు. అలాగే సెకండ్ 5-year ప్లాన్. సెకండ్ 5-year ప్లాను 1956 టు 1961. సెకండ్ 5-year ప్లాన్. ఈ సెకండ్ 5-year ప్లాన్లో కూడా సెకండ్ 5-year ప్లాన్. ఈ సెకండ్ 5-year ప్లాన్లో కూడా అగ్రికల్చర్కి అలాగే ఇండస్ట్రీస్కి ప్రాధాన్యతనిచ్చారు. అలాగే ఈ యొక్క పీపుల్స్ ప్లాన్ ప్రణాళికను గమనించినట్లయితే కనుక జనరల్లీ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే కనుక అగ్రికల్చర్కి, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చారు. ఎంఎన్ రాయ్ gives the main importance to the main priority to the agriculture. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్, మోడర్న్ సిచ్యుయేషన్లో బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ప్రయారిటీ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టార్లో అగ్రికల్చర్ ఈజ్ ద ప్రయారిటీ సెక్టర్. ఈ అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చేటువంటి లోన్స్లో కూడా కొంత అమౌంట్ని ఎంతైతే కనుక లోన్ రిలీజ్ చేస్తున్నారో ఆ లోన్లో కొంత తగ్గిస్తారన్నమాట. దాన్ని ఏమంటారు, కొంత తగ్గించేస్తారు. అంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ ఇంపార్టెంట్ లోన్స్. ఇది ప్రయారిటీ సెక్టర్ సంబంధించినటువంటిది. ఈ ప్రయారిటీ సెక్టార్కి సంబంధించినటువంటి లోన్స్లో ఏంటంటే కనుక తీసుకున్నటువంటి లోన్స్లో కొంతవరకు కూడా డిస్కౌంట్ ఇస్తారు బట్ రైతులకి. ఇది ప్రయారిటీ సెక్టర్. అలాగే ఇప్పుడు ఈ యొక్క పీపుల్స్ ప్లాన్లో ఎంఎన్ రాయ్ గారు అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే కనుక కన్స్యూమర్ థింగ్స్, వినియోగ వస్తువుల ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలకు, వినియోగ వస్తువుల ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారు. వినియోగ వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. వ్యవసాయానికి, వినియోగ వస్తువులు తయారు చేసేటువంటి పరిశ్రమలకి కూడా ప్రాధాన్యతనిచ్చారు. 15,000 crores 10 years tenure 1944లో ఈయన రూపకల్పన చేశారు. ఎంఎన్ రాయ్ గారు రూపకల్పన చేశారు. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది పీపుల్స్ ప్లాన్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ గాంధీయన్ ప్లాన్. గాంధీయన్ ప్లాన్, గాంధీ ప్రణాళిక. దీన్ని రూపొందించినటువంటి వారు ఎవరంటే కనుక ఎంఎన్ అగర్వాల్ గారు గాంధీయన్ ప్లాన్ని రూపొందించారు 1944-45 సంవత్సరంలో ఈయన కూడా. అయితే దీంట్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, అసలు గాంధీయన్ ప్లాన్ అంటే అసలు గాంధీ గారి యొక్క భావజాలాన్ని చూసుకున్నట్లయితే కనుక, గాంధీ గారి యొక్క కాన్సెప్ట్ని గమనించినట్లయితే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక గ్రామ స్వరాజ్యం అనేవారు. గాంధీ గారు మెయిన్ కాన్సెప్ట్ గ్రామ స్వరాజ్యం. అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, గ్రామాల్లో ఉన్నటువంటిది ఏంటి, అగ్రేరియన్ ఎకానమీ. ద విలేజ్ ఎకానమీ
The villages economy is known as the agrarian economy, nothing but agrarian economy, agro-based economy. And also Indian economy is known as the agrarian economy. ఇప్పట్లో మోడర్న్ డేస్లో సర్వీసెస్ సెక్టర్ పెరిగినా, అలాగే ఇండస్ట్రియలైజేషన్ బాగా అభివృద్ధి చెందినా, ఏమి జరిగినా సరే ఏది చెప్పండి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఎప్పుడు కూడా వరల్డ్, ఇండియాలోనే కాదు ఎప్పుడు వరల్డ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ అగ్రేరియన్ సెక్టార్. ఎందుకంటే కనుక టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఆకలేస్తే కనుక కంప్యూటర్లు తినము కదా, ఆహారాన్నే తింటాడు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్వేస్ ఏట్ ద ఫుడ్. అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, హ్యూమన్ అనేటువంటి వాడు జీవించాలి, హ్యూమన్ అనేటువంటి వాడు బతకాలి, మానవ జాతి అనేటువంటిది ఈ భూమి మీద ఉండాలంటే కనుక అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో సుమారుగా 1,00,000 రకాల సంబంధించినటువంటి ధాన్యాలను పండించేవారు. 1,00,000కు పైగా ఉన్నటువంటి ధాన్యాలను పండించేవారు. భారత ఆహార సంస్థ కొన్ని ఈ యొక్క గింజలను, తిండి గింజలను, కొన్ని ధాన్యాలను సేకరించి దాచిపెట్టింది. ఇప్పుడు అందులో మనకి ఇంచుమించుగా ఒక 500 నుంచి ఒక 600-700 ధాన్యపు గింజలే దొరుకుతున్నాయి, ధాన్యమే దొరుకుతుంది. కొత్త ఆహార పంటలు కావు ఇవి. అప్పుడున్నటువంటి ఆహార పంటలనే దాచి భద్రం చేసి ఇప్పుడు సాగులోకి తీసుకొస్తున్నారు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ఏరియాస్లో. అంటే అగ్రికల్చర్ అనేటువంటిది ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది, కొంచెం చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. అందుకే యుఎస్ఏలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తమ యొక్క ఉద్యోగాలను విడిచిపెట్టి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఇండియాలో వ్యవసాయం ద్వారా చాలా డెవలప్ అవుతున్నారు. కృష్ణ కాటుకులు అనేటువంటి రైస్ ఉండేది, అలాగే నవారా అనేటువంటి రైసు, అట్లా ఇంకా కొత్త కొత్త వంగడాలను సృష్టిస్తున్నారు. బీపీ షుగర్ని కంట్రోల్ చేసేటువంటి వరిని కూడా పండిస్తున్నారు ఇండియాలో. అలాగే తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తిని కూడా సాధించేటువంటి వంగడాలను ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తున్నారు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయింది. చాలామంది యూత్ అగ్రికల్చర్ సెక్టార్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మోడర్న్ డేస్లో. సరే, ఓకే. అయితే ఇక్కడ ఎంఎన్ అగర్వాల్ చెప్పింది ఏంటంటే కనుక ఏం చెప్పాడు ఆయన, ఫస్ట్ ఆస్పెక్ట్ని తీసుకుంటే కనుక 3,500 కోట్లు ఖర్చు చేయాలంటున్నాడు ఈయన. 305 కోట్లు ఖర్చు చేసి ఎగైన్ మళ్ళీ ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే కనుక వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. గాంధీయన్ ప్లాన్ అంటే కనుక ఇట్ ఈజ్ ఆగ్రో బేస్డ్ ఎకానమీ, గ్రామ స్వరాజ్యము. ఈ గ్రామాలనైనా సంరక్షించడానికి, గ్రామాలను వృద్ధిలోకి రావడానికి మూలకారకుడు గాంధీ గారే. ఆయనకు ఉద్దేశం ద్వారానే ఇండియాలో ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్, 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా పంచాయతీరాజ్ విధానాన్ని తీసుకుని వచ్చారు ఇండియాలోకి. అలాగే ఈ 3,500 కోట్లను ఖర్చు పెట్టి వ్యవసాయ అంటే అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడం, అంతేకాకుండా చిన్న తరహా పరిశ్రమలను కూడా డెవలప్ చేయడం. చిన్న తరహా పరిశ్రమలోకి ఏమొస్తుందంటే గాంధీ గారిది అంటే చెరక పట్టుకుని ఆయన నూలుతో ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా. అంటే ఏంటి, కాటన్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం. అంటే కనుక ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా డెవలప్ చేయడం ఈ యొక్క గాంధీయన్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అలాగే 1944లో భారతదేశం ఏం చేసిందంటే ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్
అనేటువంటి విభాగాన్ని ప్రారంభించిందటండి. ఒక వ్యవస్థని ప్రారంభించింది 1944లో. ఈ 1944లో ప్రారంభించిన ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే కనుక ప్లాన్స్ని తయారు చేస్తుంది. ప్లాన్స్ని తయారు చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిలోనికి తీసుకురావడానికి, ఏ ఏ రంగాల్లో భారతదేశం వీక్గా ఉందో ఆ రంగాలను దృఢపరచడానికి, అభివృద్ధిలోకి తీసుకురావడానికి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను అంచనా వేసి వనరులను లెక్కకెట్టి వాటిని పొదుపుగా అలాగే సంతులనంగా బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకుని ప్రతి రంగంలోనికి కూడా ఆ రంగంలో కూడా అభివృద్ధి చెందడానికి ఇది ప్లాన్స్ని తయారు చేస్తుంది. ఇవి దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేస్తుంది, స్వల్పకాలిక ప్రణాళికలను కూడా తయారు చేస్తుంది. అంటే దిస్ మీనింగ్ ఏంటంటే ఆయనకి ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ప్రణాళికా సంఘం అటండి. ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయి, 5 years ప్లాన్స్ ఉన్నాయి, 1 year 2 years ప్లాన్స్ కూడా ఉన్నాయి. వీటిని ఏమంటారంటే కనుక స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం, వీటిని రోలింగ్ ప్లాన్స్ అంటాం అటండి. అంటే ప్లానింగ్ అనేటువంటి 5 yearsకి ఒకసారి తయారు చేస్తారు కదా. 1 year 2 years ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనుక 1962లో చైనా వార్, 1962లో చైనా వార్, హిమాలయ రేంజెస్, హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి ఆ బోర్డర్ దగ్గర వచ్చినటువంటి డిస్ప్యూట్స్. ఇది 1962లో వార్ విత్ చైనా, ఇండియాతో చైనాకి వార్. అలాగే 1965లో పాకిస్తాన్తో వార్, పాకిస్తాన్ తోటి ఎప్పుడు కంటిన్యూస్గా అవుతుంది. 1965 మెయిన్ వార్, పాకిస్తాన్ తోటి వారు. ఈ వార్ వీటితోటి ఈ దేశాలతోటి భారతదేశం వార్ చేయాల్సి వచ్చింది. అంటే అప్పటికి ఎప్పటికీ థర్డ్ 5 year ప్లాన్ స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసే సమయానికి చైనాతోటి వార్ రావడం వల్ల ఏమైందండి, 5 years ప్లాన్ని కొనసాగించలేక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు రావడం వల్ల ఏంటంటే రోలింగ్ ప్లాన్స్ని ప్రవేశపెట్టారు. 1 year 2 years అలా రోలింగ్ ప్లాన్స్ని ప్రవేశపెట్టారు. అయితే అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘము. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ ప్రణాళికా సంఘం ఏం చేస్తుందంటే ప్రణాళికలను రచిస్తుంది, ప్రణాళికలు తయారు చేస్తుంది. 5 years ప్లాన్స్ని, రోలింగ్ ప్లాన్స్ని ప్రణాళికా సంఘం తయారు చేస్తుంది. ఇది సలహాలు మాత్రమే ఇస్తుంది, కానీ దానికి సంబంధించిన సమస్తమైనటువంటి యాక్టివిటీని తన భుజాల మీద వేసుకోదు. ప్లాన్ తయారు చేస్తుంది ప్రణాళికా సంఘము. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి డిపార్ట్మెంట్కి ఈ ప్లాన్ని మూవ్ చేస్తుంది, సలహా మాత్రమే ఇస్తుంది. దీనికి ఆల్వేస్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రణాళికా సంఘానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రధానమంత్రి ఉంటారు. అలాగే దీనికి డిప్యూటీ చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు. దీనికి మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరంటే గుల్జారీ లాల్ నందా మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. అయితే ఇది దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తుంది, స్వల్పకాలిక ప్రణాళికలను కూడా రచిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక భారతదేశంలో ఉన్నటువంటి భౌతిక మానవ వనరులను ఎంతైతే కనుక భౌతిక మానవ వనరులు ఉన్నాయో ఆ మానవ వనరులను అంచనా వేసి లెక్కగట్టి బ్యాలెన్స్డ్గా, సంతులనంగా, పొదుపుగా వాడి భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా వృద్ధిలోనికి తీసుకురావడమే ప్లానింగ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఎయిమ్. ఇది 1950 మార్చి 15న దీన్ని ప్రవేశపెట్టారు. 1950 మార్చ్ 15న ఈ ప్రణాళికా సంఘాన్ని ప్రవేశపెట్టారు.
అయితే ఇప్పుడున్నటువంటి శ్రీ మన భారతదేశ ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ ప్రణాళికా సంఘాన్ని తీసివేశారు, రిమూవ్ చేశారు. ఈ ప్రణాళికా సంఘం స్థానంలో దేన్ని తీసుకొచ్చారంటే కనుక నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను తీసుకుని వచ్చారు. యాక్చువల్గా ప్రణాళికా సంఘం యొక్క కార్యాలయం ఎక్కడ ఉందంటే కనుక న్యూఢిల్లీలోని యోజనా భవన్ ఈ ప్రణాళికా సంఘం యొక్క ఎగ్జిక్యూటివ్ సెంటర్ కార్యాలయం అటండి. అయితే ఈ యోజనా భవన్ నుంచి ప్రతి నెల కూడా భారతదేశంలో ఒక మ్యాగజైన్ వస్తుందన్నమాట. దాన్ని ఏమంటాం, యోజన అంటాం. అన్ని భాషల్లోనూ కూడా యోజన అనేటువంటి పత్రిక నెలకి యోజన అనేటువంటి ప్రతి నెల కూడా యోజన అనే పత్రిక వస్తుందన్నమాట. ఇది ఈ సమ్ ఆఫ్ ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. దీని స్థానంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రణాళికా సంఘాన్ని రిమూవ్ చేసేసి దీని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పాను. నీతి ఆయోగ్, నీతి ఆయోగ్. నీతి అంటే కనుక ఏంటంటే కనుక ప్రణాళిక మాట అండి. నీతి అంటే కనుక ప్రణాళిక హిందీలో, ఆయోగ్ అంటే కనుక పద్ధతి, ప్రొసీజర్, ప్రణాళిక పద్ధతి మాట నీతి ఆయోగ్ అంటే. అయితే నీతి అనేటువంటి దీని యొక్క అబ్రివేషన్ మనం తీసుకుంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. భారత జాతీయ పరివర్తన సంస్థ, భారత జాతీయ పరివర్తన సంస్థ తెలుగులో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారత జాతీయ పరివర్తన సంస్థ. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది దీని ఏమని చెప్పుకుంటామంటే కనుక ఇట్ ఈజ్ ఈక్విలెంట్ టు ది డెవలప్మెంట్. మన ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇట్ ఈస్ ద న్యూ ఫ్యాషన్ డెవలప్మెంట్ విత్ ది న్యూ ఫ్యాసెట్స్. వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ ది యూనివర్సల్ లెవెల్, దట్ ఆల్ ది చేంజెస్ అక్కర్డ్ ఇన్ ద ఎకానమీ సిట్యుయేషన్, ఎకానమిక్ aspects. These economic aspects are developed as in the form of the transforming. దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు, వికాసం అంటారు. తెలుగులో ట్రాన్స్ఫర్మేషన్కి ఏమంటారు అంటే వికాసం అంటే మీనింగ్ ఏంటి అంటే పర్టికులర్ ఆస్పెక్ట్స్లో డెవలప్ చెందడం. ఇప్పుడు గుప్తులు ఉందండి, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటాం. అలాగే మొఘలుల కాలాన్ని కూడా స్వర్ణయుగంగా పేర్కొంటాం. అంటే దేంట్లో స్వర్ణయుగం అంటే ఒకళ్ళ కట్టడాల్లో స్వర్ణయుగం, ఒకళ్ళ ఆర్థిక వ్యవస్థలో స్వర్ణయుగము, ఇంకొక రాజ్యం ఏంటంటే వేరే ఇంకొక ఆస్పెక్ట్స్లో డెవలప్మెంట్ అనమాట. అట్లా ఇక్కడ ఏంటంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే కనుక టు డెవలప్మెంట్ అకర్డ్ ఇన్ ది ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇండియా, ఎవ్రీ facet of the India, all facets of the India, all facets of India in economy, all facets of India in economy. That is meaning as the Vikasam development. National Institution for Transforming India is known as the Niti Ayog. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2015 1st January 2015 1st Januaryలో నీతి ఆయోగ్ని తీసుకుని వచ్చారు. మరి ఈ నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఎవరంటారంటే కనుక ప్రధానమంత్రి అధ్యక్షుడు. సేమ్ ప్లానింగ్ కమిషన్లో ఏ ఆస్పెక్ట్స్ అవి ఉన్నాయో అవే ఆస్పెక్ట్స్ ఉన్నాయి
ఇంకా ఎక్కువగా కొన్ని ఆస్పెక్ట్స్ని యాడ్ చేస్తారన్నమాట నీతి ఆయోగ్కి. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు, అలాగే ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. దీనికి ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. నరేంద్ర మోడీ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే అప్పుడు ఫస్ట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే కనుక, అలాగే దీనికి CEO కూడా ఉంటారు. దీనికి CEO సింధుశ్రీ కుల్లర్. ఫస్ట్ CEO సింధుశ్రీ కుల్లర్. ఇప్పుడు ప్రజెంట్ CEO ఎవరంటే కనుక రాజీవ్ కుమార్. అలాగే ఫస్ట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే కనుక డిప్యూటీ చైర్మన్ ఎవరంటే కనుక అరవింద్ పనగారియా ఫస్ట్ డిప్యూటీ. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ ఎవరంటే కనుక అమితాబ్ కాంత్. ఈ నీతి ఆయోగ్లో ప్రతి రాష్ట్రం నుంచి చీఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు, ప్రతి రాష్ట్రం నుంచి చీఫ్ మినిస్టర్స్, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ ఇండియా, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లెఫ్టినెంట్ గవర్నర్లో సభ్యులుగా ఉంటారు అన్నమాట. అలాగే 5 సభ్యులని, ఇంకా శాశ్వత కాల సభ్యులు, అలాగే కొంతమందిని ఒక్కొక్క రంగం నుంచి తీసుకుంటారు. ఇట్లా ఈ నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటిది నెక్స్ట్ క్లాస్లో పూర్తి వివరణిస్తాను నేను. అలాగే దీన్ని ఏమంటారంటే, ఈ నీతి ఆయోగ్ని ఏమంటారంటే కనుక థింక్ ట్యాంక్ అంటారు. దీనికి మరొక పేరు ఏంటంటే థింక్ ట్యాంక్. నీతి ఆయోగ్ మరి యొక్క పేరు, నీతి ఆయోగ్ ఈజ్ నోన్ యాజ్ ది థింక్ ట్యాంక్ ఆల్సో. థింక్ ట్యాంక్ అంటే ఏంటండి? మేధో కేంద్రము. థింక్ ట్యాంక్ అంటే మేధో కేంద్రం. అంటే కనుక ఆల్ ది ఎడ్యుకేషనలిస్ట్స్, పొలిటీషియన్స్, స్కాలర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నీతి ఆయోగ్, they give their opinions, advices to this Niti Ayog. According to that advices, according to their postulates, concepts, policies, they make the one important policy to the development of the particular aspect. From that aspects, they are go to the further movement, and they grab the development in every aspect, every facet of the India, and all the facets of the India in economy by the directions of the all the members of the Niti Ayog. ఈ ట్రేడ్ క్యాప్స్, వాణిజ్య పంటలను ఏం చేసేవారంటే కనుక, హాయ్ ఫ్రెండ్స్,